రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తమ్ము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైనా కొత్త వ్యూహం చేస్తున్నారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి అయితే పోటీ చేస్తున్నారో పిఠాపురంలో అక్కడ ఒక లేడీ అభ్యర్థిని పెట్టడం జరిగింది. అలాగే బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేస్తున్నారు, అక్కడ కూడా ఒక లేడీ అభ్యర్థిని పెట్టడం జరిగింది. అలాగే మంగళగిరిలో కూడా లోకేష్ గారు ఆపోజిట్ గా ఒక లేడీ అభ్యర్థినే పెట్టారు, లావణ్య. సో ఎందుకు వీళ్ళ ముగ్గురి పోటీ చేస్తున్న ఆ స్థానంలో లేడీస్ మాత్రం ఎందుకు పెట్టారు ఆయన? జగన్ ఈసారి కొంత సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఓవరాల్గా తీసుకున్నప్పుడు మొత్తంగా మనకి 175 ప్లస్ 25 పార్లమెంట్లో దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి 50% కోటా నింపారనమాట. అంటే ఎస్సీ ఎస్టీకి అయితే ఆల్రెడీ ఫిక్స్డ్ ఉంటారు. అది కాకుండా బీసీలకు కూడా పెద్దపీట వేసాడని చెప్పచ్చు. ఎందుకంటే అసెంబ్లీలో 175 ఉంటే బీసీలకి 48 మందికి ఇచ్చాడు. అట్లాగే 25లో 11 మందికి బీసీలకి ఇచ్చాడు. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు 48 ఒక 11 59 మందికి బీసీలకి ఇచ్చాడు. ఇంకే పార్టీ కూడా ఇప్పటివరకు ఇలా ఇవ్వలేదన్నమాట. అట్లాగే మహిళలకు సంబంధించి 24 మందికి ఇచ్చాడు 200లో. అంటే 19 ఏమో ఇది అసెంబ్లీ, 5 మందికేమో ఎంపీలుగా ఇచ్చాడు. అది కూడా గతంతో పోలిస్తే పెరిగినట్టే. అంటే నిజానికి సరైన ప్రాతినిధ్యం అయితే కాదు. జగన్ కూడా అదే అన్నాడు, నాకు సాటిస్ఫాక్షన్ లేదు, బట్ ఈసారికి ఇది ఇంత మాత్రమే చేయగలిగానని. సో ఏదేమైనా మొత్తంగా 200లో 24 మందికి మహిళలకు ఇచ్చాడు. సో ఇదన్నిటి ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మొత్తంగా మనకి కూటమి నుంచి ప్రధానంగా 4 మీద జగన్ ఫోకస్ చేస్తున్నాడు. ఒకరేమో చంద్రబాబు, రెండవది పవన్ కళ్యాణ్, మూడవది లోకేష్, నాలుగవది బాలకృష్ణ. అవును, ఈ 4 ఓడించాల్సిన టార్గెట్ పెట్టుకున్నాడు, ఓడించాలని. అయితే కుప్పంలో ఎప్పటి నుంచో భరత్ పనిచేసుకుంటూ వస్తున్నాడు. ఆయన వన్నికుల క్షత్రియ కులం. సో తను అక్కడ పనిచేస్తున్నాడు. ఆల్రెడీ కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా బాధ్యత అప్పగించాడు. లోకల్ ఎలక్షన్ అంతా కూడా ఒక రకంగా వైసీపీనే స్వీప్ చేసింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. అక్కడ మొన్ననే హంద్రీని జలాలను కూడా ఇచ్చారు. తర్వాత అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా జగన్ చేస్తున్నాడు. సో అదొకటి. ఇక ఇప్పుడు టాపిక్ ఏంటంటే అందరూ కూడా చర్చించుకుంటుండేది ఒక విచిత్రమైన విషయం కనబడుతుంది. అదేంటంటే మిగతా ముగ్గురు, ఇటు బాలకృష్ణ కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్, ఈ ముగ్గురు మీద మహిళలను రంగంలోకి దించాడు జగన్. సో ముందుగా బాలకృష్ణ విషయం తీసుకుంటే హిందూపురం అనేది 1983 నుంచి కూడా తెలుగుదేశానికి కంచుకోట. అప్పట్లో ఎన్టీఆర్ అక్కడ గెలిచాడు. తర్వాత హరికృష్ణ, బాలకృష్ణ వాళ్ళ బ్రదర్, తను అక్కడి నుంచి గెలిచాడు. ఇతను కూడా 2014 తర్వాత గెలుస్తూనే వస్తున్నాడు, ఎవరు, బాలకృష్ణ. అయితే ఇతను ఓడించడానికి అనేక రకాలుగా క్యాండిడేట్లంతా కూడా మార్చి చూశాడు జగన్. ఫస్ట్ నవీన్ నిచ్చల్కి ఇచ్చాడు, నవీన్ నిచ్చల్ ఓడిపోయాడు. తర్వాత ఇక్బాల్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ని తీసుకొచ్చి అక్కడ రంగంలోకి దించాడు, పోలీస్ ఆఫీసర్ కూడా ఓడిపోయారు. తర్వాత ఎవరిని దించాలనేది తెలియట్లేదు. ఇక్బాల్కి మళ్ళీ ఎమ్మెల్సీగా ఇచ్చాడు. మళ్ళీ ఇక్బాల్నే దించుదామంటే ఇక్బాల్ ఏమో సరిగా అక్కడ పనిచేయలేదు. ఇక 3 గ్రూపులుగా విడిపోయారు. అక్కడ వైసీపీలోనే 3 గ్రూపులు అయిపోయినాయి. ఈ క్రమంలో అక్కడ బేలూరు రామకృష్ణారెడ్డి అని అతని హత్య జరిగింది. దానివల్ల అక్కడ గందరగోళమైన పరిస్థితులు నెలకొన్నాయి. సో దీంట్లో బెటర్ ఆప్షన్ ఏందని ఆలోచించినప్పుడు అతనికి టిఎన్ దీపిక అనే ఆమె కనిపించింది. టిఎన్ దీపిక ఎవరంటే గతంలో లేదా ప్రజెంట్ కూడా అక్కడ వైసీపీలో యాక్టివ్గా ఉన్న ఒక నాయకుడు భార్య, వేణుగోపాల్ రెడ్డి అని ఆయన భార్య ఈమె. వాళ్ళది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఈమెదేమో కురుబ కులం, ఇతనేమో రెడ్డి. సో ఈమెకి కానీ ఇస్తే అక్కడ ఏంటంటే కురబ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది హిందూపూర్లో. మనకి గతంలో కూడా గోరంట్ల మాధవ్కి ఇచ్చాడు, మాధవ్ కురబ. అదే కాబట్టి అక్కడ సునాయాసం గెలవగలిగాడు ఎంపీగా. సో అందుకని ఈసారి ఒక సోషల్ ఇంజనీరింగ్ పేరుతో కులాల
సమీకరణాలని జగన్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాడు. అలాగే హిందూపూర్లో కూడా కురబకి ఇవ్వడం వల్ల కురబ బ్యాక్వర్డ్ కులం కాబట్టి ఆ కులం అంతా సపోర్ట్ చేస్తుంది. ఎలాగూ హస్బెండ్ రెడ్డి కాబట్టి రెడ్డి వైపు నుంచి కూడా ఎట్లాగూ జగన్కి ఆ సామాజిక వర్గం బలంగానే ఉంటుంది. సో ఈ సమీకరణాలను పెట్టి చేశారు. రెండోది ఏంటంటే బాలకృష్ణ పైన ఉన్న అభియోగం ఏంటంటే ఆయన అందుబాటులో ఉండడని. ఆయన మనకు తెలుసు ఆయన రాజకీయాల కంటే కూడా సినిమాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. సో ఇక్కడే ఎక్కువ ఉంటాడు తప్ప అక్కడ పోయి అందుబాటులో ఉండడు. వాళ్ళ పిఏ మీద కూడా అనేక ఆరోపణలు అక్కడ వచ్చాయి. గతంలో పిఏని మార్చాడు మళ్ళీ. అయితే ఈ మధ్య అప్పుడప్పుడు వెళ్ళడం, అక్కడ ఏదో హాస్పిటల్లో అక్కడ ఇక్కడ నా సొంత ఫండ్స్ పెడుతున్నానని చెప్పడం ఇవన్నీ చేస్తున్నాడు. కానీ లోకల్గా ఉండైతే ఫైట్ చేయట్లేదు. మరి బాలకృష్ణ మీద వ్యతిరేకత ఏమన్నా ఏమికి ఉపయోగపడుతుందా, ఫ్రెష్ క్యాండిడేట్ అనే ఫీలింగ్ వస్తుందా? రెండోది మహిళల్లో కూడా కొంత సింపతి ఏమన్నా వస్తుందా? ఒక మహిళను గెలిపిద్దాం. ఇంతవరకు హిందూపూర్లో ఏ పొలిటికల్ పార్టీ కూడా ఎప్పుడు కూడా మహిళల్ని దించలేదు, ఫస్ట్ టైం ఇది. సో అదేమన్నా కలిసి వస్తుందా అనేది చూడాలి బాలకృష్ణకి యాంటీగా. సో అది కానీ కలిసి వస్తే మాత్రం బాలకృష్ణకి కష్టమవుతుంది. ఎందుకంటే గతంలో రాయలసీమలో ఒక రకంగా వైసీపీ స్వీప్ చేసిందని చెప్పచ్చు. మొత్తం 52 ఉంటే ఓన్లీ 3 సీట్లు మాత్రమే తెలుగుదేశానికి వచ్చాయి. అటు వైయావల్ కేశవ్ అనంతపురంలో, బాలకృష్ణ చిత్తూరులో, చంద్రబాబు నాయుడు, వీళ్ళు ముగ్గురు తప్ప ఎవరు గెలవలేదు పరిస్థితి. సో అటువంటిది సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు అది బాలకృష్ణ మీద టార్గెట్ పెడుతున్నాడు. బాలకృష్ణను ఓడిస్తే అతను ఇంట్లో కూర్చోబెట్టాలా అన్న ఒక ఉద్దేశం వాళ్ళకి బలంగా ఉంది. మరి ఏం చేస్తారనేది అక్కడ చూడాలి. ఇక రెండవది పిఠాపురం నిజానికి పవన్ కళ్యాణ్ చాలా లేటుగా అనౌన్స్ చేశాడు. ఈ మధ్య 2-3 రోజుల ముందే అనౌన్స్ చేశాడు. కానీ జగన్ ముందే గ్రహించాడు. అంటే పిఠాపురంలో చేస్తారని ముందే లీకేజెస్ వచ్చాయి. యాక్చువల్గా గాజువాక్ కానీ భీమవరంలో రెండిట్లో భీమవరాన్ని ఎంచుకుంటాడు పవన్ కళ్యాణ్ అని కూడా అన్నారు. ఎందుకంటే ఓడిన చోటే నిలబడి గెలవడం అనేది ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతున్నారు. రెండోది అక్కడ భీమవరంలో కూడా కొంత సింపతి పెరిగింది. పవన్ కళ్యాణ్ మనం ఓడించి తప్పు చేసాం. ఆయన పదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటున్నాడు, నన్ను ఓడించి తప్పు చేశారు మీరు, కనీసం నన్ను గెలిపించుంటేనా నేను ఇప్పుడు గట్టి కొట్లాడి ఉండేవాడిని, అది కూడా చేయలేదు మీరు అని ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి అక్కడ సింపతి ఉండే అవకాశం ఉంది. కానీ ఆయన ఎందుకన్నా మరి పిఠాపురం ఎంచుకున్నాడు. పిఠాపురం ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏం చెప్తారంటే అక్కడ మొత్తం 2,28,000 ఓట్లు ఉంటే అందులో 91,000 ఓట్లు కాపులదే ఉన్నాయి. కాబట్టి కాపులందరూ గట్టిగా తనకేస్తే మంచి మెజార్టీతో గెలవచ్చు అన్న ఉద్దేశంతో అక్కడ నిలబడినానని చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్కి ఫస్ట్ అక్కడ వచ్చిన మేజర్ ప్రాబ్లం ఆయన సత్యనారాయణ వర్మ. సో ఆయన గతంలో 2014లో ఇండిపెండెంట్గా గెలవగలిగాడు. ఆయన క్షత్రియ కమ్యూనిటీ అయినప్పటికీ క్షత్రియ కమ్యూనిటీ పాపులేషన్ అక్కడ తక్కువ ఉంది. యాక్చువల్గా అక్కడ ఉండేది కాపులు 91,000, తర్వాత మాలలు 14,000 ఎంతో చెప్తున్నారు. దాని తర్వాత సెట్టిబల్జా వీళ్ళు ఉన్నారనమాట అక్కడ. ఈ క్రమంలో ఆయన గెలవగలిగాడంటే అది వ్యక్తిగత దీనిగానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన అందుబాటులో ఉండడం, జనాలకి నిరంతరం ప్రజల్లో ఉండడం, ఇవన్నీ పనిచేసాయి. బట్ 2019లో పెన్నెం హరిబాబు చేతులు ఆయన కూడా ఓడిపోయాడు. దానికి ప్రధాన కారణం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక జగన్ వేవ్ వచ్చింది. ఆ వేవ్లో వర్మ కూడా ఓడిపోయాడు. సో ఇప్పుడు ఈయనకి టికెట్ అనౌన్స్ చేయగానే వర్మ బ్యాచ్ అంతా బీభత్సంగా అక్కడ తగలబెట్టారు, చెప్పులతో కొట్టారు వీళ్ళ ఫోటోల్ని, లోకేష్ చంద్రబాబు ఫోటోని తీసేశారు, బండబూతులు తిట్టారు, ఇవన్నీ జరిగాయి. దాంతో ఒకసారిగా పవన్ కళ్యాణ్కి భయమైందని చెప్తున్నారు. అంటే ఏమన్నా నియోజకవర్గం మార్చుకుంటాడని కూడా అనుకున్నారు. బట్ చంద్రబాబు ఇవన్నీ డీల్ అనేక విషయాలు గత 45 ఏళ్ళుగా ఆయన డీల్ చేయని విషయం లేదు కదా. సో ఆ వర్మను పిలిచి నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, అది కూడా ఫస్ట్ బ్యాచ్లోనే ఇస్తానని హామీ ఇచ్చినాడని చెప్తున్నారు. సో ఆ హామీని అనుసరించి అతను పోయి కూల్ చేస్తారని చెప్తున్నాడు. నేను గెలిపిస్తానని చెప్తున్నాడు. యాక్చువల్గా వర్మ గత కొంతకాలంగా అసలు పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావద్దు, నేను గెలిపించి ఆయనకి గిఫ్ట్గా ఇస్తానని చెప్పిన వ్యక్తి సడన్గా రివర్స్ అయ్యాడు. ఇప్పుడు యూటర్న్ తీసుకొని మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. ఏదేమైనా అది మంచి విషయం పవన్ కళ్యాణ్కి. అయితే వంగ గీతను అక్కడ జగన్ నిలబెట్టాడు. వంగ గీత దాదాపు 60 ఏళ్ళ ఆమె సీనియర్ పొలిటీషియన్. యాక్చువల్గా ఆమె నాగపూర్ యూనివర్సిటీలో లా చేసింది, అడ్వకేట్గా స్టార్ట్ చేసింది. బట్ రాజకీయాల్లోకి వచ్చి 1989లో అంటే చాలా అర్లీగానే ఆమె తెలుగుదేశంలో చేరింది. ఫస్ట్ తెలుగుదేశంలో ఉండింది, తర్వాత
కాంగ్రెస్లో నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది, ప్రజారాజ్యం నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలిచింది. ఆమెకి కూడా బాగా పట్టుంది. మొన్నటి వరకు ఆమె కాకినాడ ఎంపీగా ఉన్నింది, ఇప్పుడు ఇక్కడ నిలబెట్టారు. కాపు ఓట్లను ఖచ్చితంగా చేల్చగలదు. కానీ పవన్ కళ్యాణ్కు ఉండే కరిష్మాకి ఆమె నిలబడుతుందా లేదా అన్నది చూడాలి. రెండోది ఏంటంటే ఆమె లోకలు మహిళా ఓటర్లు ఆమెకు అండగా నిలబడే అవకాశం ఉంది. ఏదేమైనా ఈజీ అయితే పవన్ కళ్యాణ్ కాదు, కొంత టఫ్గానే ఉంటుంది. అక్కడ డబ్బులు కూడా జగన్ పెద్ద ఎత్తున కుమ్మరించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక మూడవది లోకేష్ మంగళగిరి. ఇక్కడ మంగళగిరిలో రకరకాల ప్రయోగాలు చేసుకుంటూ వచ్చారు. 2 సార్లు అక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచాడు. లాస్ట్ టైం లోకేష్ మీద 533 ఓట్ల మెజార్టీతో ఆళ్ల రామకృష్ణ గెలిచారు. కానీ లోకేష్ అయితే తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే మళ్ళీ మనం పనిచేయాలని చెప్పి అతను ఓడిపోయినప్పటి నుంచి కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి పనిచేస్తున్నాడు. అయితే జగన్ ఏం చేశాడంటే అక్కడ ఫస్ట్లో ఏమో గంజి చిరంజీవిని పెట్టాడు. గతంలో తెలుగుదేశం నుండి తర్వాత వైసీపీలోకి వచ్చిన గంజి చిరంజీవిని అనుకున్నారు. ఆ తర్వాత కాండ్రు కమలా పేరు బయటకు వచ్చింది. సడన్గా ఇప్పుడు మురుగుడు లావణ్య అనే అమ్మాయి పేరు బయటకు వచ్చింది. అసలు ఎవరు ఈ మురుగుడు లావణ్య అంటే, ఈ అమ్మాయికి కూడా ఇటు అత్తింటి వారి వైపు నుంచి, తల్లి ఇంటి వారి వైపు నుంచి కూడా మంచిగా, అమ్మగారింటి వైపు నుంచి కూడా మంచిగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈమె ఎవరో కాదు, కాండ్రు కమల కూతురే. కాండ్రు కమల ఇంతకుముందు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తే. కాబట్టి వాళ్ళ మామ మురుగుడు హనుమంతరావు ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలిచాడు. అంటే వాళ్ళు 2 సార్లు, ఆయనైతే 2 సార్లు గెలిచాడు. 99లో, 2004లో హనుమంతరావు ఎమ్మెల్యే, 2009లో కాండ్రు కమల ఎమ్మెల్యే. ఇప్పుడు వైసీపీ ఖాతాలో 2009 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళే అనుకోవచ్చు మనం. ఎందుకంటే వీళ్ళిద్దరట్టు వచ్చారు. 2014లో, 19లో మనకి ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచారు. సో అంటే 2009 నుంచి 19 వరకు దాదాపు 10 ఏళ్ల పాటు అక్కడ డామినెంట్గా ఉన్న వ్యక్తులు అంతా ఇప్పుడు మురుగుడు లావణ్యకి అండగా ఉన్నారు. సో అది చాలా పెద్ద బలమే అని చెప్పచ్చు. రెండోది అక్కడ మంగళగిరిలో పద్మశాలి పాపులేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈమె పద్మశాలి కాబట్టి అది కూడా కలిసి వచ్చే అంశము. సో ఒక పక్క ఆళ్ల పనిచేస్తున్నాడు, ఒక పక్క కాండ్రు కమల ఉంది, ఒక పక్క హనుమంతరావు ఉన్నాడు. ఈమెకి చాలా బలం అయితే ఉంది. లోకేష్కి అంత ఈజీ విన్ అయితే కాదు, చాలా టఫ్ అనుకోవాలి. కానీ జగన్ అయితే చాలా గట్టిగానే లోకేష్ని ఇక్కడ బిగించినట్టుగా మనకు అర్థమవుతుంది. మరి ఇది ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.